నమస్కారం, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పేపర్లలో ప్రధానంగా వచ్చిన వార్తలు చూసినట్టయితే ముందుగా సాక్షిలో కనుక చూసినట్టయితే జేఎన్యూ కేసులో ఛార్జ్ షీట్ 3 ఏళ్ల తర్వాత దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు. కన్నయ్య కుమార్ తదితరులపై దేశద్రోహం ఆరోపణలు. పార్లమెంటుపై ఉగ్రదాడి, సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతిని 2016లో వార్సిటీ క్యాంపస్లో నిర్వహించడంపై వివాదం. బీజేపీ ఫిర్యాదుతో కన్నయ్య ఇతరులపై నాడు కేసు. అరెస్టు చేసి తిహార్ జైలుకు, ప్రస్తుతం బెయిల్పై ఉన్న కన్నయ్య. అదే ఇంకో వార్త చూసుకున్నది ఎందుకింత దిగజారుడు రాజకీయాలు. వైఎస్ఆర్ కుమార్తె ఏపీ ప్రతిపక్ష నేత జగన్ సోదరి షర్మిల ఆవేదన. నాపై చేస్తున్న పైశాచిక ప్రచారాన్ని ఆపండి. ఈ దుష్ప్రచారం వెనుక ఖచ్చితంగా టీడీపీ ప్రమేయం ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఇలాగే, ఇప్పుడు మరోసారి. ఆ వ్యక్తిని నేనెప్పుడు కలవలేదు, మాట్లాడేది లేదు. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తున్నా. నాపై విషం చిమ్ముతున్న వారు ఇలాగే ప్రమాణం చేసి నిజం చెప్పగలరా? రాష్ట్రంలో మహిళకు ఆత్మగౌరవం లేదా? ఓ మహిళపై ఇలాంటి దుష్ప్రచారం తగదని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు వారించారు? సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు షర్మిల ఫిర్యాదు. అదేవిధంగా ఇంకా ప్రధాన వార్త చూసినట్టయితే తొలి విడతలో 769 పంచాయతీలు ఏకగ్రీవం. 3వ దశ పంచాయతీ పోరు ప్రారంభం. రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ. ముగిసిన 2వ విడత నామినేషన్ల పరిశీలన. ఇక వినోద భారం తగ్గేనా? కూకట్పల్లిలో ఉండే శివకు కేబుల్ బిల్లు 280 వచ్చింది, కానీ మేము చూసేది 5, 6 ఛానళ్ళు. అంత ధరెందుకంటే ఇది హైదరాబాద్, ఇక్కడ అన్ని భాషల్లో ఉంటారు, మీ ఒక్కరి కోసం తగ్గించలేమని బదిలించారని కేబుల్ నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి నేటి నుంచే కుంభమేళా. మార్చి 4 వరకు మహా ఉత్సవం. తాత్కాలిక నగరం. కుంభనగర్లో సకల సౌకర్యాలు. ప్రధాన విశేషంగా 13 అఖాడాలు, 12 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. ఇది సాక్షిలో కనుక చూసినట్టయితే ప్రధానంగా వచ్చిన వార్తలు. అదేవిధంగా ఈనాడులో చూసుకున్నట్టయితే ముందుగా 8 మంది ఆ జాబితాను సిద్ధం చేసుకున్న సీఎం కేసీఆర్. సభాపతి తేలిన తర్వాతే మంత్రివర్గంపై పూర్తి స్పష్టత. శాసన సభాపతి ఎంపిక తర్వాత మంత్రివర్గ విస్తరణపై పూర్తి స్పష్టత రానుంది. సభాపతి ఎంపికయ్యే నేత సామాజిక వర్గం నుండి ఒకరిని తగ్గించి కానీ లేదా మినహాయించి కానీ మంత్రివర్గ కూర్పు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తున్నట్టు సమాచారం. సభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపికైతే మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గం నుంచి ఒక అభ్యర్థి తగ్గే వీలుంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి సభాపతి ఎంపికైన మంత్రివర్గ కూర్పులో ఆ సామాజిక వర్గాల ఎంపికలో మార్పులు జరుగుతాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం కేసీఆర్తో పాటు మహమ్మద్ అలీ ఉన్నారు. మొదటి మంత్రివర్గ విస్తరణలో ఆయన 8 మందికి చోటు కల్పిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత మరో 8 మందిని తీసుకుంటారని సమాచారం. ఈ మేరకు జాబితా కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచే యోచన ఉందని లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో తాయిలం ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులు, మధ్యతరగతి ఆకర్షించేందుకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో దీన్ని ప్రస్తావిస్తారని సమాచారం. సాధారణంగా ఎన్నికలు. అదేవిధంగా చూసినట్టే కోటా షురూ. పేదలకు 10% రిజర్వేషన్లపై కేంద్రం కేబినెట్ నోటిఫికేషన్. పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో జనరల్ కేటగిరీలో కల్పించిన 10% కోటా రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. దీనిపై సోమవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చిన రాజ్యాంగం 103వ సవరణ చట్టం 2019 జనవరి 14 సోమవారం నుండి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ చట్టంలో సబ్సెక్షన్ 2 కింద దాఖలు చేసిన అధికారాలకు లోబడి కేంద్ర ప్రభుత్వం అమలు తేదీని ప్రకటించింది. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజల ముందడు కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పిస్తూ రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికళ్లకు చట్టంలో సవరణలు చేస్తుందని ఇక్కడ ప్రధానంగా ఈనాడులో మొదటగా వచ్చిన వార్తలు ఇవి. అదేవిధంగా చూసుకున్నట్టయితే నవతెలంగాణ చూసినట్టయితే అంతా ఆదివాసులదే. ఏజెన్సీలలో పంచాయతీల కన్నా గ్రామ సభలకే అధికారాలు. అక్కడ ఆదివాసులే ప్రభువులు. ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖతరు చేసే అధికారం కూడా వారికి ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ని, వార్డు సభ్యులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా వారికి సంక్రమించింది. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ విస్తరణ చట్టం ప్రకారం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉన్న ఏజెన్సీ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 500 జనాభా కలిగిన ఆదివాసీ గూడెలను గ్రామ పంచాయతీగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో
గ్రామ సభలో అధికారులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని నవ తెలంగాణ మొదలుపెళ్ళింది. అదేవిధంగా నీరుగారుతున్న ఉపాధి ఎంజీఎన్ఆర్ఈజీ చట్టాన్ని పటిష్టం చేయండి. ప్రధాని మోడీకి 90 మంది ఎంపీలు 160 మంది ప్రముఖుల బహిరంగ లేఖ. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పథకం కోసం కేంద్రం కేటాయించిన మొత్తంలో 99% నిధులు కేటాయించడం. అదేవిధంగా ఇక్కడ ప్రభాస్ ఎవరో నాకు తెలియదు పుకార్లు టీడీపీకి కొత్తేమీ కాదు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు షర్మిల దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సిపికి వినతి. కేసు సిసిఎస్కు బదలింపు. అదే చూసిన వీలిన కాటు పెరుగుతున్న పనులు ఊడుతున్న ఉపాధి. వేల మంది జాబ్ కార్డుదారుల్లో ఆందోళన. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల వైపు చూపు. గ్రామాల్లో పడకేసిన పాలన నిలిచిన అభివృద్ధి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పంచాయతీ. చూసుకున్నట్టయితే జింబాబ్వేలో నిరసనలు. చమురు ధరలు తగ్గించాలని డిమాండ్. బాష్ప వాయుగోళ ప్రయోగం. ఇంకోటి చూసినట్లయితే ఫ్రాన్స్లో ఆందోళనలు ఆర్థిక సంస్కరణకు వ్యతిరేకంగా. ఇక పల్లెకు చేరిన పట్నవాసం. హైదరాబాద్ నగరం బోసిపోయింది. ఎప్పుడు రైమంటూ దూసుకెళ్లే వాహనాలు రద్దీ కల్పించలేదు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి పండుగ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రజలకు పల్లెబాట పడ్డారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలకు వరుస సెలవులు కలిసి వచ్చాయి. దీంతో నిరంతర ఉరుకులు పరుగులతోనే యాంత్రిక జీవనం గడిపే నగర గ్రామీణ ఆదివారం కోసం తరలి వెళ్లారని చెప్పేసి నవ తెలంగాణలో ఇవి మొదటి పేజ్లో వచ్చిన వార్తలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే తర్వాత వెలుగు పిల్లలు చూసినట్టే పల్లె నిండా సంబురం. పచ్చని వరి పంటలు, మెచ్చని భోగి మంటలు, రంగురంగుల ముంగిళ్ళు, ముద్దులొలికే గొబ్బిళ్ళు, కొత్త బట్టలతో చిన్నోళ్ళ కేరింత, పాట ముచ్చట్లతో పెద్దోళ్ళ పులకింత. ఒక్క మాటలో ఊళ్ళ నిండా సంబురమే. చూసినట్టే సేంద్రియ సాగుతో ఇంకోటి చూసినట్టే సేంద్రియ సాగుతో మస్తు బర్కత్. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం. మార్కెట్లో మంచి గిరాకీ. రాష్ట్రంలో 34,500 ఎకరాలలో ఆర్గానిక్ సాగు, సేంద్రియం వైపు రైతుల చూపు. ప్రోత్సహిస్తున్న సర్కారు సాగుపై ప్రత్యేక శిక్షణ, ఉత్పత్తుల నిర్ధారణకు సర్టిఫికేషన్. ఇంకా నా సర్కారు మీ రేటింగ్. నమో యాప్ ద్వారా మోడీ సర్వే. ప్రజల నుంచి నేరుగా అభిప్రాయం సేకరణ. ప్రభుత్వ తీరు. మహాకూటమిపై ప్రశ్నలు. లోక్సభ ఎన్నికల వేళ సరికొత్త వ్యూహం. బీజేపీ అభ్యర్థుల ఎంపీలలో కీలకం కానున్న సర్వే. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై మీ ఫీడ్బ్యాక్ను నేరుగా నాకే పంపండి. నమో యాప్లో సర్వేకు ప్రతి ఒక్కరూ స్పందిస్తారని ఆశిస్తున్నాను. ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలకు మీ ఫీడ్బ్యాక్ రేటింగ్ ఎంతగానో తోడ్పడుతుందని మోడీ ట్విట్టర్ ద్వారా తెలియడం జరిగింది. ఇక ఇంకో వార్త చూసుకున్నట్టయితే మళ్ళీ కన్నడ డ్రామా. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఆరోపణలు, ప్రత్యారోపణలు. సర్కార్ను పడగొట్టడానికి బీజేపీ కుట్ర చేస్తుందన్న కాంగ్రెస్. అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టిన యడ్యూరప్ప. సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పేమీ లేదన్న కుమారస్వామి. కన్నడ మళ్ళీ రాజకీయ హైడ్రామా మొదలైంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై సంబంధించి అధికార కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రతిపక్ష బీజేపీ ప్రత్యారోపణలకు దిగాయి. బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే 13 మంది కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యుల జంప్ చేయడానికి రెడీగా ఉన్నారని బీజేపీ అంటుంది. మరి తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను హర్యానాలోని గురుగావ్ రిసార్ట్స్ తరలించింది. అయితే కుమారస్వామి సర్కార్ను పడగొట్టడానికి బీజేపీ పక్కగా ప్లాన్ చేసిందన్న కథనాలు జోరుగా అందుకున్నాయి. ఇంకో చూసుకున్నైతే నేమ్స్ టవర్ల డివిజన్లు రెడీ. 250 కోట్లతో ప్రత్యేక టవర్లు త్వరలోనే శంకుస్థాపన. ఇక ఓపీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు ప్రత్యేక భవనాలు. ఇక మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వెలుగులో మొదటి పేజీలో వచ్చిన వార్తలు ఇవి. ఈ విధంగా ఇంక తర్వాత నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే పతంగుల జాతర. కన్నుల పండుగగా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. 2 రోజుల్లోనే 7.5 లక్షలు దాటిన సందర్శకులు. కిటకిటలాడుతున్న తెలంగాణ ఫుడ్ స్వీట్స్ స్టాళ్ళు. అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు. నేటితో ముగినున్న ఉత్సవం. ఇక అదేవిధంగా చూసినట్టే అహ్మదాబాద్ను మించిన షో. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 30 ఏళ్లుగా కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్న అహ్మదాబాద్ను మించిపోయింది. కేవలం 4 ఏళ్లలోనే మనం ఎంతో సాధించాం. ప్రస్తుతం 2 రోజుల్లోనే 7.5 లక్షల పైగా సందర్శకులను తరలి వచ్చారు. సోమవారం ఒక్కరోజే 4 లక్షల మంది వచ్చినట్టు అంచనా వేస్తున్నట్టు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇంకో చూసుకున్నట్టే కేసీఆరే సీనియర్. 7 టర్ములు ఎమ్మెల్యేగా రికార్డు. 23 మంది కొత్తవారు, 76 మంది పాతవారు. ఇతర సభల నుంచి వచ్చిన వారు 4.
కొలువుదీరనున్న తెలంగాణ 2 అసెంబ్లీ. రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణం, గురువారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ. ఇది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే టీవీ వీక్షకులకు బంపర్ ఆఫర్. నెలకు 153 రూపాయలు 100 ఛానళ్ళు అండి. అంటే ఒక ఛానల్ గరిష్ట ధర 19 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అనగా బోనంజ ప్రకటించిన ట్రై. బుల్లితెర వీక్షకులు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై భారీ బోనంజ ప్రకటించింది. ప్రేక్షకులకు నెలకు 153 రూపాయలు చెల్లించి 100 పెయిడ్ లేదా ఫ్రీ ఛానళ్లు పొందే అవకాశం కల్పించింది. అదేవిధంగా చూసినట్టే పల్లెల్లో కొత్త చరిత్ర. సర్కారు సంస్కరణలతో పంచాయతీలో ఏకగ్రీవాల జోరు. గ్రామస్తులను ఏకం చేస్తున్న కొత్త చట్టం. తొలి ఏడాది పంచాయతీలకు భారీగా నిధులు. ఏకగ్రీవ గ్రామాలకు రెండింతలు. రెండో విడతలో 1,16,877 నామినేషన్లు. మొదటి విడతలో అయితే 769 ఏకగ్రీవం. అది కూడా నిర్మల్లో అత్యధికంగా 57% ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చూసినట్టయితే కర్ణాటకలో ఆపరేషన్ కమల్. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర. జాడలేని 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలో బస చేసినట్లు వార్తలు. ఆపరేషన్ లోటస్ నిజమేనని ధృవీకరించిన మంత్రి శివకుమార్. ప్రభుత్వం మనుగడపై సీఎం కుమారస్వామి ధీమా. ఇక నారులేని వరి సాగు. దుక్కి దున్నేది లేదు, నీళ్లు కట్టేది లేదు. వడ్లే విత్తనాలు వర్షాధారంతో అధిక దిగుబడి. పర్యావరణ రహితంగా సుగుణ రైస్ టెక్నాలజీ. నారు పోసినవాడు నీరు పోయడా అన్నది ప్రసిద్ధమైన నానుడి. కానీ నారు లేకుండా దుక్కి దున్నకుండా నిరంతరం నీళ్లు పెట్టకుండా అత్యధికంగా వరి దిగుబడి సాధించవచ్చని పూణెకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నిరూపించారు. ఇది నమస్తే తెలంగాణలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే తర్వాత మన తెలంగాణలో చూసుకున్నట్టయితే మొదటి పేజీలో వరుసగా 5వ రోజు పెరిగిన పెట్రోల్ ధర. ఢిల్లీలో లీటర్ చూసుకున్నట్టయితే 70 పైనే ఉంది డీజిల్. అదేవిధంగా ముంబైలో అయితే 64.18 ఉంది. ఇక ఇంకో వార్త చూసుకున్నట్టయితే 17 నుండి అసెంబ్లీ, 20 వరకు 4 రోజులు జరగనున్న శాసనసభ సమావేశాలు. 16 సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ ప్రమాణం. 17న 11:30 సమావేశాలు ప్రారంభం. 18న స్పీకర్ ఎన్నిక. 19న గవర్నర్ ప్రసంగం. 20న ధ్యానవద తీర్మానం. ఇక ఇంకో వార్త చూసుకున్నట్టయితే మకర జ్యోతి దర్శనం. దర్శించుకున్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులు. 6,000 మందితో పోలీస్ బందోబస్తు. భక్తులలో గాయని పి సుశీల. అదే ఇంకోటి నిన్న పులి నేడు చిరుత. మంచిర్యాల జిల్లా పెంబి అడవిలో పులి హత్య మరవక ముందు చిరుతను చంపేసిన విద్యుత్ తీగ. రంగంపేట పరిసరాల్లో పందుల కోసం అమర్చిన తీగ తగిలి మరణం. ఇంకో చూసినట్టే కిడ్నీ రోగుల పుట్టుపాక. ఇప్పటికే 11 మంది మృతి, 300 మందికి 300 మంది వ్యాధిగ్రస్తున్నట్టు తెలియడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలం పుట్టపాక గ్రామం కిడ్నీ వ్యాధులను పుట్టగా మారింది. ఇప్పటికే ఈ వ్యాధితో 11 మంది దుర్మరణం చెందగా మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నట్టు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే తర్వాత ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో సంక్రాంతి సంబరం ఊగుతున్న గ్రామం. ఊళ్ళల్లో పంచాయతీ ధావత్లు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఎత్తులు. తాగినంత మందు తిన్నంత ముక్క. వార్డుల వారీగా విందులు జల్సాలు. పిండి వంటలకు నూనెల సరఫరా. పోలింగ్ రోజు రావాలని వినతులు. ప్రయాణ ఖర్చులు ఇస్తున్న అభ్యర్థులు. పల్లెల్లో జోరుగా ఎన్నికల సంక్రాంతి. ఇది ఇంకో వార్త చూసుకున్నట్టయితే లోక్సభ తర్వాతే విస్తరణ, మరింత జాప్యం అనివార్యం. శాఖల ఏకీకరణకు సీఎం ఆదేశం. కసరత్తు మొదలుపెట్టిన అధికారులు. కార్పొరేషన్లు కూడా ఒకే గొడుగు కిందకు నామినేట్ పదవుల భర్తీలోనూ జాప్యం. కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్రంలో స్పష్టత. కేబినెట్ను విస్తరించిన అప్పటి వరకు మంత్రులు ఖాళీ అని చెప్పేసి వేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఇంకో వార్త కమలం కర్ణాటకం. సంక్రాంతితో కుమార్ సర్కార్కు చెక్కు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గేలం. ముంబై హోటళ్లలో 3గురితో చర్చలు. మరో 18 మందితోనూ మంతనాలు. తమ ఎమ్మెల్యేలు హర్యానాకు తరలింపు. కాంగ్రెస్ మంత్రులు అత్యవసర భేటీ. ఇంకోటి చూసినట్టే సిఎల్పి నేతగా భట్టి. శ్రీధరబాబు ఉత్తమ్ల పేర్లు ప్రచారంలో. రేపే కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం. ఇక ఏఐసిసి పరిశీలుడుగా రానున్న వేణుగోపాల్. అదేవిధంగా ఒకసారి ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూసినట్టయితే అంతర్గతంగా ఉన్న ఒకళ్ళ సెకండ్ పేజ్ కనుక చూసినట్టయితే ఇక్కడ సైన్స్ వెలుగులో వారసత్వ సత్యాలను ఇవ్వడం జరిగింది. రాధార విషయాలను నిశ్చితంగా చెప్పుకోవచ్చా లేదా ఇటీవల
జలంధర్ పంజాబ్లో జరిగిన 3 నుండి 5 రోజుల పాటు జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో పురాతన భారతదేశం టెస్ట్ ట్యూబ్ బేబీలను సృష్టించిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే తర్వాత కనుక చూసినట్టయితే ఆంధ్రప్రభ ఆంధ్రప్రభలో చూసినట్టయితే ఫిబ్రవరి 5న తొలి విడత మాఘమాసంలో మంత్రివర్గం 2 విడతలుగా రాష్ట్ర కేబినెట్. ఇక జూన్ మొదటి వారంలో 2వ విడత విద్యార్హతలు అభిరుచులు కూడా ఈసారి పరిగణలోకి. ఇక ఇక్కడ చూసినట్టయితే స్పీకర్ ఎవరు, నేడో రేపో స్పష్టత, రేపు ప్రోటెం స్పీకర్గా ప్రమాణం, ఎల్లుండి నుంచి అసెంబ్లీ. ఇవి పేపర్లలో ప్రధానంగా వచ్చిన వార్తలు. ఇంకా వీటి గురించి విశ్లేషణ చూసే ముందు ఒక చిన్న విరామం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ప్రధానంగా పేపర్లలో చూసిన వార్తలు అయితే అన్నిట్లలో కూడా మనం మంత్రివర్గ సమావేశం గురించి ప్రధానంగా అన్ని పేపర్లలో ఇవ్వడం జరిగింది. అయితే మంత్రివర్గంలో ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశావాహులు అందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇప్పటికే చాలా ఆలస్యమైన తరుణంలో కూడా ఎవరెవరిని యోచిస్తుందని చెప్పేసి ఆశిస్తున్న వారు అందరిలో కూడా ఒక రకమైన టెన్షన్ ఎదుర్కొందని చెప్పవచ్చు. అదే రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ నెల 17వ తారీఖున సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కేసీఆర్తో ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కానీ మంత్రులు ఎవరు అవుతారు ఏంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇప్పుడు వచ్చే నెల 5వ తారీఖున కానీ 6వ తారీఖున కానీ మంత్రులు ఎవరు అనేది నిర్ణయించడం జరుగుతుంది. అదే ఏ మంత్రివర్గం ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కీలకమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో పద్మా దేవేందర్ రెడ్డి కానీ ఈటెల రాజేందర్ కానీ ఇంద్రకరణ్ రెడ్డి కానీ సీఎం కేసీఆర్ కలిసి వాళ్ళతో చర్చించినట్లు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా వీళ్ళ స్పీకర్గా కూడా ఇందులో ప్రాథమికంగా వీళ్ళని స్పీకర్గా కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ చివరిగా అసలు స్పీకర్ ఎవరుంటారు, ఏ మంత్రివర్గం ఎవరికి వస్తుంది అని ఇంకా స్పష్టత తేలాల్సి ఉంది. మరి ఎవరిని మరి ఏ మంత్రివర్గం ఎవరికి లభిస్తుంది అనేది కొంచెం మనం ఎదురు చూడాల్సిన సమయం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా ప్రాథమికంగా గ్రామ పంచాయతీల గురించి గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ ఎన్నికల గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే తరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడం వల్ల కొన్ని గ్రామాలలో సర్పంచ్లు కూడా సర్పంచ్ పండుగ ఉన్న ప్రజలలో సంక్రాంతి పండుగ కూడా వాళ్ళతోటే చేస్తున్నట్టు జరుగుతుంది. అంటే వాళ్ళకి దూర ప్రాంతాల్లో ఉండడానికి రావడానికి పోవడానికి రవాణా ఖర్చులు, అదేవిధంగా వాళ్ళ నూనెకి సంబంధించిన ఖర్చులు పెట్టడం, వాళ్ళ పిండి వంటల కాంచెల్లి అన్నీ ఇచ్చి సంక్రాంతి పండుగ మొత్తం వాళ్ళే చేస్తున్నట్టు సంక్రాంతి సర్పంచులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండుగ కూడా ఇప్పుడు ఈ పండుగకు సంబంధించిన ఖర్చులు అన్ని వాళ్ళకి ఇచ్చి ప్రజల్ని ఓట్ల గురించి ఆకట్టుకునేలా చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇంకో ప్రాథమికంగా కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. తాగినంత మందు తిన్నంత ముక్క అని కూడా. అంటే ఇప్పుడు పండుగకు సంబంధించిన ముక్క కానీ తిండి కానీ లేదంటే పండ్ల వంటకాల గురించి కానీ అన్నిటికీ సంబంధించి సర్పంచ్ జాబితా పోటీకి సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు అన్నిటిగా వెసులుబాటుగా చేస్తున్నట్టు ఇక్కడ ప్రాథమికంగా పేపర్లలో రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని గ్రామాలలో చూసినట్టే ఇప్పటి వరకు 769 మంది ఏకగ్రీవంగా అయినట్టు తెలుస్తుంది. పతంగుల జాతర ఇక తెలంగాణలో అంతా కూడా కైట్ ఫెస్టివల్ అంతా కూడా కిటకిటలాడిపోయింది. ఈసారి సందర్శకుల సంఖ్య కూడా అధికంగా పెరిగిపోయింది. ఒక 2 రోజుల్లోనే 7 లక్షలకు పైగా సందర్శకుల సంఖ్య దాటింది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఇటు కైట్ స్టాల్స్ కానీ అదేవిధంగా స్వీట్ స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫుల్ అయిపోయినాయి.
చాలా ఇవన్నీ కూడా చాలా కిలకిలలాడిపోతున్నాయి. ఈసారి సందర్శకుల సంఖ్య ఇప్పుడు చూడాలంటే ఒక నిన్నటి రోజునే నిన్న ఒక రోజునే 4 లక్షల మందికి పైగా వచ్చినట్లు ఇక్కడ సమాచారం అందుతుంది. కైట్ల ఫస్ట్ చాలా అందరూ అంటే చిన్నల నుంచి చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ఈ ఫెస్టివల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఫెస్టివల్లో ఈసారి చాలా అధిక సంఖ్యలో సందర్శకులు మనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఈనాటి పేపర్ ముచ్చట కార్యక్రమం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.